11వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. మనకు నష్టాన్ని కలిగించే ఆలోచన మన హృదయంలోనే మొదలవుతుంది. హృదయంలోని ఆలోచనలే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలే క్రియల రూపంలో మనం చేస్తూ ఉంటాము. ఆ క్రియల ఫలితమే మనము అనుభవిస్తూ ఉంటాము. కేవలం బయటకు మంచివారిగా కనిపించడం వలన ఉపయోగం ఉండదు, కానీ మన హృదయాలలో ఎటువంటి ద్వేషము, స్వార్థము, అసూయ, కపటము ఉండకూడదు. మంచి ఆలోచనలను మనం కలిగి ఉన్నప్పుడు మంచి క్రియలను మనం చేయగలుగుతాము. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు మనల్ని గమనించినా గమనించకపోయినా ఇతరులకు మంచి చేయగలగాలి. నిజాయితీగా జీవించాలి. ఎవరైతే హృదయ శుద్ధిని కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిని బలంగా అనుభవిస్తారు. అటువంటి వారికి ప్రభువు అన్ని విషయాలలో తోడుగా ఉంటాడు. పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడే మనము దేవునికి దగ్గరగా జీవించగలము. మనుషులు పైరూపంని చూడవచ్చు, కానీ ప్రభు మాత్రము మన పైరూపాన్ని కాదు, హృదయాన్నే చూస్తాడు. కాబట్టి మనము హృదయ శుద్ధిని కలిగి జీవించగలగాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీకు విరుద్ధమైన ప్రతి ఆలోచనను, మాటను, క్రియను మాలో నుండి తీసివేయండి తండ్రి. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. మాలో హృదయ శుద్ధిని కలుగు చేయండి తండ్రి. కేవలం మనుషుల దృష్టిలో మంచివారముగా ఉండాలి అని నటించే వారముగా కాకుండా హృదయ శుద్ధిని కలిగి జీవిస్తూ మీరు మెచ్చేవారముగా మేము ఉండాలి తండ్రి. మాలో ఉన్న స్వార్థమును, అసూయను, ద్వేషమును, కపటమును తీసివేయండి తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను పరిశుద్ధపరచండి ప్రభువా. మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి తండ్రి. హృదయ శుద్ధిని కలిగి మీ సన్నిధిని బలముగా అనుభవించే బాధ్యతను మాకు దయచేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.